అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేసింది బీఆర్ఎస్. గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితంతో సమానమని ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శలు చేసింది గులాబీ పార్టీ. ఇక గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేసింది బీఆర్ఎస్. గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితంతో సమానమని ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శలు చేసింది గులాబీ పార్టీ. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. శాసనసభలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు నిల్చొని నినాదాలు చేశారు. ప్రసంగంలోని పలు అంశాలపై ఫాల్స్, రాంగ్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు గన్ పార్క్ అమరుల స్తూపం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీగా అసెంబ్లీకి చేరుకొని నిరసన కొనసాగించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత లేదు. అట్లాగే విచిత్రమైన విషయం, ఇవాళ పంటలు నాట్లేసేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతు బంధు పడేది. కానీ వాళ్ళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితంతో సమానమని ఆరోపించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శించారు. గవర్నర్ గారితో మొత్తం అబద్ధాలతో నిండినటువంటి ప్రసంగాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలకు చెప్పించడం జరిగింది. ఈ మొత్తం ప్రసంగంలో ఎక్కడ కూడా స్కీముల గురించి ఎక్కడ కూడా లేదు. స్కాములు ఏ ప్రాజెక్టులో చేయవచ్చో ఆ ప్రాజెక్టుల గురించి తప్పిస్తే ప్రజలకు పెట్టాల్సినటువంటి స్కీముల గురించి ఈ ప్రభుత్వం ఈ గవర్నర్ ప్రసంగంలో పొందుపరచలేదు. కేంద్రంలో బీజేపీ సర్కార్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు హరీష్ రావు. గోదావరి జలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నేసిందని, ఢిల్లీలో జరిగిన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తెలంగాణ అధికారులు స్పందించలేదని విమర్శించారు. గోదావరి, కృష్ణానది జలాలపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ముందుకు రావాలని సవాల్ చేశారు హరీష్ రావు. తెచ్చిపెట్టిన అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ఆయన పక్కా ఆంధ్రప్రదేశ్ ఏజెంట్, చంద్రబాబు ఏజెంట్, తెలంగాణ ద్రోహి. ఆయనను ఇవాళ తెలంగాణ తరఫున చైర్మన్ గా మీరు మీటింగ్ పంపితే జరగకపోతే ఏం జరుగుతుంది? తెలంగాణకు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీయే జరగలేదు అని చెప్పి ఇది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జరిగిన మీటింగ్ మినిట్స్ ను పంపింది. మొత్తానికి బడ్జెట్ సమావేశాల తొలి రోజే అసెంబ్లీలో రాజకీయ వేడి రాజుకుంది.